హలో 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 అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉన్నారు. నాకు తెలుసు కదా. మరి ఈరోజు రావు గారు రాజమండ్రిలోకి వచ్చిన వాళ్ళు ఎవరో నేను చూసి చెప్పేస్తాను. మరి పోతంత ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి అలాగే మన కేకే న్యూస్ని సబ్స్క్రైబింగ్ చేసుకుని మరి నన్ను ఎంకరేజ్మెంట్ చేసే పనిలో ఉండండి. మరి రాజమండ్రిలోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరో చూసే పనిలో నేను ఉంటాను. ఎవరు బాబు? ఓహో, బందరు సముద్ర తీరంలో గాలి ఎక్కువైందో ఏమో కానీ తొర్రినాని మాటల్లో మాత్రం గాలి బుడగలే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. మడిసి అన్నాక కోసంత కళాపోషణ ఉండాలో, లేదంటే మడిసికి గోటికి తేడా ఏటి ఉంటుంది? ప్రెస్ మీట్ పెట్టి రాష్ట్ర రాజకీయాలు మాట్లాడవయ్యా అంటుంటే ఈతగాడేమో ఇంట్లో చేసిన ఉప్మా కథలు చెప్తానంట. సరే, ఉప్మా అని సీప్గా తీసేయకూడదు. దీని సిగదరగా పెసరట్టి కాంబినేషన్లో నోట్లో అలా ఎట్టుకుంటే ఇలా గరిగిపోతుంది. నాకు చాలా ఇష్టం అనుకో. అది సరే, సన్నాసి నానికి ఉప్మా టేస్ట్ ఏం తెలుస్తుందిలే కానీ కనీసం ఆయన చెప్పే ఉపన్యాసం ఏంటో ఇందారండి వినాలి కదా, తప్పదు. ఇదిగో తొర్రినాని ఇక మొదలెట్టు. మీ అమ్మగారు చెప్తున్నారు కదా, అదే సినిమాలో చెప్తారు మొత్తం ఫ్యామిలీ ఉప్మా తినేస్తున్నారా అని చెప్పని. అట్లా మొత్తం మీరు అందరూ అబద్ధాలు చెప్పుకుని వెళ్ళిపోతున్నారు, మొత్తం జీవించేస్తున్నారు కదా. ఫ్యామిలీ అబద్ధాలు చెప్పుకుని వారేమంటారు, మా ఆయన అబద్ధం అంటాడు. ఇంతకన్నా అబద్ధం ఇంకేమైనా ఉందా అసలు? ఆవిడంటారు మా ఆయన అసలు సత్యహరిశ్చంద్రుడు మా ఆయన అబద్ధం ఆటని చెప్తున్నారు. ఆ రోజు ఫ్రీ విద్యుత్ ఇస్తానంటే కనుక మా ఆయనే గెలిచేవాడు, రాజశేఖర రెడ్డి గెలిచేవాడు కాదు, రాజశేఖర రెడ్డి మోసం చేసి గెలిచాడని చెప్తున్నారు ఆవిడ. చస్ ఉప్మా కలపడానికి అట్టుకొచ్చిన గరిటెని తీసుకుని రాజకీయ చరిత్రను కలుపుతున్నావా? ఆ అమ్మగారు నాన్నగారు హరిశ్చంద్రుడు ఫ్రీ కరెంటు అన్నీ ఒకే గిన్నెలో వేసి పోపెట్టేసావు. నిజంగా అనేది ఇదిగో, నిజంగా ఈ కలికాలంలో ఉంటే అది గనక ఏమో పేరుని నీ సొల్లు వాగుడు వింటే తల అట్టుకుని పారిపోతుంది. చరిత్రను ఇంత ఈజీగా రాసేస్తే చరిత్రకారులు అందరూ రాయడం మానేసి బందర్ బీచ్లో బజ్జీలు అమ్ముకోవాలి. ఓయ్ క్యారీ బ్యాగులు అని రాజకీయాలు మాట్లాడాలంటే ఓ పాయింట్ ఉండాలి, ఓ లాజిక్ ఉండాలి. దాన్ని మించిన మ్యాజిక్ చేయగలగాలి కానీ పులిహోరలో పప్పుచారు కలపకూడదు. అది సరే, సీనియర్ బాసు రాజశేఖర రెడ్డి గురించి ఏదో చెప్తానని తెగ ఆరాట పడుతున్నావు కదా, ముందు అది చెప్పు. రాజశేఖర రెడ్డి ఏం మోసం చేశాడు? మీ నాన్నగారు బట్టలు ఆరేసుకోవాలి కరెంట్ కదా ఫ్రీ కరెంట్ ఇస్తే అంటే, అదే రాజశేఖర రెడ్డి వచ్చి ఫ్రీ కరెంట్ ఇవ్వటమే కాదు, ఇవాళకి రాజశేఖర రెడ్డి గారు 2004లో సీఎంఐ ఫ్రీ కరెంట్ ఇస్తే ఇవాళ 2026 అంటే 20 ఏళ్ళు దాటినా కూడా ఆంధ్ర తెలంగాణలో రాష్ట్రాలు విడిపోయినా ఇవాళకి ప్రభుత్వాలు చచ్చినట్టు ఫ్రీ కరెంట్ అమలు చేయాల్సిన పరిస్థితి. ఆఖరికి మీ నాన్నగారే చచ్చినట్టు అమలు చేయాల్సిన పరిస్థితి. ఆ రోజు బట్టలు ఆరేసుకోవాలని ప్రగల్భాలు పలికి ఇవాళ ఆయనే చచ్చినట్టు ఫ్రీ కరెంట్ అమలు చేసే పరిస్థితి. ఓహో, ఫ్రీ కరెంట్ నుంచి డైరెక్ట్గా పాత్ర చరిత్ర పాఠానికి వెళ్ళిపోయావు. చాలా బాగుంది. ఒక పథకం కొనసాగిందంటే దానికి రాజకీయ అర్థాలు ఉంటాయి తప్ప నాయకుడు గొప్పతనం ఏమీ ఉండదు. అయినా రాజశేఖర రెడ్డి ఏమైనా తన జేబులో డబ్బులు తీసి ఫ్రీ పవర్ కోసం ఖర్చు చేశాడా? లేదే, జనం సొమ్మే కదా. కానీ నువ్వు చెప్పే భాష చూస్తే కరెంటు బిల్లు సంగతి ఏమో కానీ కరెంటు శాఖ ఎక్కువగా తగులుతుంది. చూడు తొర్రినాని, నీ మాటల్లో కరెంట్ కంటే షార్ట్ సర్క్యూట్ ఎక్కువగా ఉంది. ఇంకోసారి ఇలా మాట్లాడితే నిన్ను మీటర్ బాక్స్లో ఎట్టి సీలేయించేస్తాను, పీడా పోద్ది. మరి ఎవరు? మరి అబద్ధమే కదా. మీ అమ్మగారితో బజార్ ఎక్కించి అబద్ధాలు ఆడిస్తున్నారు కదా మీ నాన్నగారు మీరు కలిసి. మీ నాన్నగారిని రిజైన్ చేయించి, చంద్రబాబు నాయుడుతో రిజైన్ చేయించి, లోకేష్ సీఎంగా ప్రమాణం చేసి రమ్మను జగన్మోహన్ రెడ్డి గారిని చర్చలకి ఖచ్చితంగా వస్తాడు. లేదా సిబిఐ ఎంక్వైరీ, నీకు తోలు మందం లేదు తోలు పలసన అయితే నీలో నిజాయితీ ఉంటే ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ చేయమని చెప్పని చెప్తున్నాం. ఇవన్నీ కాదు అసలు, ప్రభుత్వ బడులు ఎన్ని మార్చి చూపించావు? మంగళగిరిలో ప్రభుత్వ బడి మారిస్తే చాలా, లేదా ఎవరో లోకులు డబ్బులు ఇస్తే పునాదిపాడులో ఒక స్కూల్ మారిస్తే మీకేం సంబంధం? పుస్తకాలు రావు టైంకి, బట్టలు రావు టైంకి, మరేమిస్తారు? బడులు బాగోవు, ఏం చేస్తారు? చూడు, సీంబోతు పేరుని మాట్లాడితే మీనింగ్ ఉండాలి. ఇలాంటి గుంట నక్కలు కూడా లొకేషన్ అని అంటుంటే నవ్వు వచ్చేస్తా ఉంది. మంగళగిరి స్కూల్లో ఇంటర్నేషనల్ రేంజ్లో కట్టించినా నీకు అది కనిపించదు.
ఏందేంది లోకేష్ సీఎం అయితే జగన్ చర్చకొస్తాడా? అప్పటి వరకు ఈ 3 ఏళ్ళు మూలన సాప మీద కూకుంటాడా ఏంది? నాకు తెలియక అడుగుతా ఉన్నాను. మరి జగన్కి సంబంధమే లేకపోతే ఆ ట్వీట్లు ఎందుకు, ఆ ప్రెస్ మీట్లలో పిసుగుళ్ళు నసుగుళ్ళు ఎందుకట? సిగ్గు లేకుండా కరెంటు బిల్లు పేరుతో తల్లికి వందనం ఆపేస్తున్నారు అందరికీ. సగం మందికి ఎందుకు ఆపాడో చెప్పేవాళ్ళు లేడు. పిల్లలు ఎంతమంది ఉన్నారు? సుమారుగా 80 లక్షల చిల్లర మంది పిల్లలు బళ్ళలో ఉంటే మీరు ఎంతమందికి ఇస్తున్నారు? సంవత్సరం ఎందుకు పడిపోతున్నాయి? ఎందుకు డబ్బులు తగ్గిపోతుంది మీరు ఇచ్చే డబ్బులు? కరెంటు బిల్లు ఏంటి ఎవడన్నా 6 నెలల్లో సంవత్సరం తీస్తారు. మేలో మేలో వేసవికాలం ఇంట్లో ఫ్యాన్లు వేసుకుంటారు, కరెంట్ ఎక్కువ కాలుతుంది, జూన్లో చూస్తారు. మీరు మే బిల్లు జూన్లో చూస్తారండి. సిగ్గుబడి లేదా? ఏం చెప్పారు? షరతులు వర్తించమన్నారు సిగ్గు లేకుండా ఎలక్షన్ ముందు. ఇవాళ అన్ని షరతులే కదా. ఫీజు రీంబర్స్మెంట్ ఏది? రేవంత్ చెప్తున్నాడు, చంద్రబాబుని అడగండి సిగ్గు లేదు బీజేపీ వాళ్ళారా 10,000 కోట్లు అప్పు పడ్డాడు కుర్రోళ్ళకి, ఇబ్బందులు పడుతున్నారు అని చెప్పి లోకేష్ చెప్తున్నాడు, రేవంత్ చెప్తున్నాడు. తెలంగాణ ముఖ్యమంత్రి తెలంగాణ వాళ్ళు ఆంధ్ర వాళ్ళని చెప్తున్నారు 10,000 కోట్లు పిల్లలకి బకాయి ఫీజులు అని చెప్పని. ఇదిగో ఎటేటో వెళ్ళి ఇక్కడ కొంచెం అసలు విషయానికి వచ్చావు, కానీ మళ్ళీ అదే సమస్య. ప్రశ్నలు 10 సమాధానాలు 0. సంఖ్యలు చెబుతున్నావు, ఆరోపణలు చేస్తున్నావు, సరే వాటికి ఆధారాలు కూడా చెబితే బాగుండేది. లేదంటే ఇది ప్రెస్ మీట్ కాదు, ప్రశ్నాపత్రం అయిపోతుంది. పేపర్ నువ్వే సెట్ చేసి ఆన్సర్ షీట్ గాలికి వదిలేస్తే ఎలానా అని. తల్లికి వందనం ఇవ్వలేదా? చా నిజమా? మరేటి మా ఊళ్ళో 5-6 మంది పిల్లలు ఉన్న ఇంట్లో కూడా తల్లికి వందనం కింద డబ్బులు పడ్డాయని చాలా మంది ఆడకూతుళ్ళు సాంబరంగా ఉన్నారు. ఓహో, మీకు అవి కనిపించవు కాదు. అంతేలే, పచ్చకావులోకి లోకం అంతా పచ్చగా కనిపిస్తుందంటే ఇదేనేమో మాకు తెలియదులే. సాగునీరు గురించి కూడా మేము ఇవాళ జిల్లా కలెక్టర్ గారికి గట్టిగా అన్ని మాట్లాడటం జరిగింది. ఏమనంటే ఇవాళ ఫస్ట్గా నోరు తెరిచాడు. ఎప్పుడు? జూలై మాసంలో ఇరిగేషన్ శాఖ మార్చులు రామానాయుడు గారు. ఆయన ఎంత డ్రామా ఆడతాడంటే కృష్ణా డెల్టాకి సాగునీరు లేదు, సాగునీరు ఇవ్వలేమని చెప్తున్నారు. సిగ్గుచారం లేదా అని అడుగుతున్నాయి ఈ ప్రభుత్వానికి. ఎప్పుడు చెప్తావు సాగునీరు ఇవ్వలేమని? కృష్ణా డెల్టాలో వరి ఉడచొద్దని ముఖ్యమంత్రి చెప్తాడు సిగ్గు లేకుండా. మీది ప్రభుత్వమేనా అని అడుగుతున్నాను. ఇవాళ చెప్తారా? మీరు మే ఆఖరిలో జూన్ మొదటి వారంలో మీరు పంటలు ఓడ్చబాకండి, ఎకరానికి 10,000 15,000 లేకపోతే మేము 10,000 ఇస్తాం, మీరు విత్తనాలు వేయబాకండి అని కదా మీరు ప్రకటించాలి. సబ్సిడీ మీద విత్తనాలు ఇస్తున్నామని చెప్పినే అగ్రికల్చర్ శాఖ మంత్రి ఫోటోలు దిగుతాడా? వ్యవసాయ శాఖ అధికారులు ఫోటోలు దిగుతారా? యూరియాకేమో ఫోన్లో ఎక్కించుకోండి, మీరు అక్కడికి వెళ్ళండి, ఇక్కడికి వెళ్ళండి, ఆ కొట్టుకు వెళ్ళండి, ఈ కొట్టుకు వెళ్ళండి అని రైతులను కలుసుకు తింటారా యూరియా కోసం? యాప్లో అంట ఫోన్లో దొంగ యూరియా కొట్లోడు అమ్ముకుంటున్నాడు, ఆడోడు అమ్ముకుంటున్నాడు అని చెప్పి యూరియా ఫోన్లో ఎత్తుకోండి అని చెప్తారా? బ్లాక్లో యూరియా అంటే ఏంటి? దాని అర్థం ఏంటి? సాగు ఉందానే లేదన్నా? సాగు లేకుండానే యూరియా ఇచ్చారా? ఓ బడి నుంచి టాపిక్ రైతుల మీదకి మళ్ళిందా? ఆయన రైతు కష్టాన్ని చెప్పడం వేరు, రాజకీయ నాటకం వేరు. సాగునీరు, యూరియా, విత్తనాలు ఇవి నిజంగా రైతు జీవితానికి సంబంధించిన విషయాలే కాదని అనను. అయితే ప్రతి మాటకు ముందు తర్వాత సిగ్గులేదు ఎగ్గులేదు అంటేనే కామెడీగా ఉంది. పట్టుమని 25 మందిని గెలిపించుకోలేని మీరు సిగ్గు గురించి మాట్లాడుతుంటే నవ్వు ఆగటం లేదు. మీ అద్భుతమైన పాలన అందించారు కదా, మరి ఓట్లు ఎందుకు రాలేదు అంటే ఏం చెప్తారు? అందుకే సిగ్గులేని బ్రతుకులు ఎవరో జనానికి మా బాగా తెలుసు. ఆ టాపిక్ గురించి మీరు అదే మీ వైసీపీ నేతలు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. చెప్పినంత వరకు సాల్లే పేరుని మాటల తోటల్లాగా వదులుతున్నాను అని నువ్వు అనుకుంటున్నావు. అదే అన్నింటికన్నా సులువు. కానీ సాధారణ తోటాలు వచ్చేయాలి తాకాలంటే గురు ఉండాలి. నీ మాటల్లో శబ్దం ఉంది తప్ప మ్యాటర్ లేదు. అంచేత ఇదిగో సబ్జెక్టు మీద గ్రిప్ పెంచుకుని ఈసారి ప్రెస్ మీట్కి రా, లేదంటే విషయమే లేని తొర్రి నానిగా జనం పిలుచుకునే ప్రమాదం ఉంది. సాల్లే ఎల్లి రావయ్యా పేరుని వెంకటరామయ్య పో.